తిరుమల లడ్డు వివాదం పైన పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవల తిరుమల లడ్డూకి సంబంధించి ఆ లడ్డులో యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్ ఉన్నాయంటూ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ తప్పుకు వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి పాప ప్రక్షాళన దీక్ష చేస్తున్నానంటూ కూడా ఆయన మాల వేసుకొని దీక్ష కూడా చేపట్టినటువంటి అంశాన్ని కూడా మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాం. అయితే దీనికి భిన్నంగా విజయవాడకు సంబంధించి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పాప ప్రక్షాళన చేస్తున్నారంటూ కూడా ఆ మెట్లన్నింటినీ శుభ్రం చేసి అక్కడ బొట్లు పెట్టినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి సంబంధించి అలాగే హిందువులకు సంబంధించి కొన్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంట్లోనే ప్రకాష్ రాజ్ అంతకుముందు తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి ఆయన చేసినటువంటి ట్వీట్లను కూడా మెన్షన్ చేస్తూ వచ్చారు. అయితే ఆ సమయంలో ప్రకాష్ రాజ్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ కామెంట్స్ పైన. నేను ప్రస్తుతం షూటింగ్లో విదేశాల్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన తర్వాత 30వ తారీఖు తర్వాత నేను వస్తాను, వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇస్తానంటూ కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది కాబట్టి నిన్న సుప్రీంకోర్టుకు సంబంధించి పూర్తి విచారణ జరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఇంత సెన్సిటివ్ ఇష్యూని ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడతారు? ప్రజలకు సంబంధించి, భక్తులకు సంబంధించి, మనోభావాలకు సంబంధించినటువంటి ఇంత సెన్సిటైజ్ ఇష్యూని ఒక పొలిటికల్ పార్టీగా రాజకీయబద్ధంగా ఉన్నటువంటి రెండు పార్టీలని వ్యక్తపరిచి, రెండు పార్టీలని కలుపుకుంటూ ఈ ఇష్యూని మీరు ఎలా బహిరంగంగా మాట్లాడతారంటూ కూడా సుప్రీంకోర్టు చంద్రబాబు సర్కార్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతోపాటు ఎలాంటి ఆధారాలు లేని ఒక ఇష్యూని ఒక పార్టీకి అంటగట్టుతూ, లేదంటే ఆ పార్టీకి సంబంధించో లేదంటే ఆ భక్తులకు సంబంధించో అంటగట్టుతూ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎలా మాట్లాడతారంటూ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపైన వాదనలు ప్రతివాదనలు జరిగాయి. దానికి సంబంధించి కూడా కోర్టు ఈ కేసుని మరొక తేదీకి వాయిదా వేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని చురకలంటించినటువంటి నేపథ్యంలో తాజాగా ప్రకాష్ రాజు ఆ ఇష్యూకి సంబంధించి రియాక్ట్ అయ్యి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితము ట్విట్టర్ వేదిక అంటే ఎక్స్ వేదిక ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ టార్గెట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చేశారంటే, కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, ఇక చాలు, ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే అంటే గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి విమర్శలు కావచ్చు, ఈ లడ్డు వివాదానికి సంబంధించి, దాంతోపాటు ఆయన మాట్లాడినటువంటి విమర్శలు కావచ్చు, వాటన్నిటిని కౌంటర్ ఇస్తూ ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల మేరకు దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ కౌంటర్గా, టీడీపీ ప్రభుత్వానికి కౌంటర్గా, ఏపీ సర్కార్ కౌంటర్గా ప్రకాష్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇంకా ఈ ఇష్యూని పొలిటికల్గా కాకుండా ఒక పర్సనలైజ్డ్ అజెండాగా కూడా తీసుకువెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పటికే సనాతన ధర్మాన్ని కాపాడేందుకు, హిందుత్వాన్ని కాపాడేందుకు ఒక బోర్డును కూడా తీసుకురావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో దానికి కూడా ప్రకాష్ రాజ్ కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. అయితే అంటే తిరుపతికి సంబంధించినటువంటి ఇష్యూ మొదట లడ్డు వివాదంగా మొదలయ్యి ఆ తర్వాత రాజకీయంగా మారి ఆ తర్వాత ఇండస్ట్రీని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీలో మాట్లాడినటువంటి సెన్సిటైజ్ ఇష్యూని వాళ్ళని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం, ఇప్పుడు అది కాస్త పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్గా మారటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. ఇంకా ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది, ప్రకాష్ రాజ్ దీనికి ఎప్పటిదో వరకు ఫుల్ స్టాప్ పెడతారనేది మాత్రం చూడాల్సింది. అయితే ఖచ్చితంగా దీని మీద నేను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఏవైతే నన్ను ప్రశ్నలు అడిగారో, పవన్ కళ్యాణ్ ఏవైతే మాట్లాడారో, హిందుత్వానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటన్నిటికీ కూడా నేను సమాధానం ఇస్తానంటూ కూడా ప్రకాష్ రాజ్ చెప్పినటువంటి పరిస్థితి చూస్తూ వచ్చాము. అయితే తాజాగా ఇప్పుడు ఈయన చేసినటువంటి కామెంట్తో మళ్ళీ పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రము రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారుతూ వస్తున్నాయి.